బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి ఒడిలోకి తీసుకుని లాలించవలసిన కన్నతల్లే అత్యంత నిర్దయిగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల బిడ్డను కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మంటల్లో పడేసింది. తల్లి కోపానికి ఆ బిడ్డడు సజీవ దహనమైపోయాడు. దొండిగల్ పరిధిలోని భౌరంపేటలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్లోని బీనా స్టేషన్ సాగర్ జిల్లా నౌగామి గ్రామానికి చెందినటువంటి రాజేంద్ర, ఆదివాసీ మమతా దంపతులు నెల క్రితమే తమ 2 నెలల కుమారుడు సూర్యతో కలిసి బౌరంపేట ప్రాంతానికి వలస వచ్చారు. బౌరంపేట్ ఓఆర్ఆర్ రింగు రోడ్డును ఆనుకొని నిర్మాణంలో ఉన్న సానరెల్లి హైరేజ్ అపార్ట్మెంట్స్ లో కూలీగా పనిచేస్తున్నారు. భవన నిర్మాణదారులు కట్టించిన రేకుల షెడ్డులోనే వారు ఉంటున్నారు. కొన్ని రోజులుగా బిడ్డ అదే పనిగా ఏడుస్తూ ఉండటంతో మమత ఉన్మాదిగా మారింది. మంగళవారం ఉదయం తాము ఉండే షెడ్డు చుట్టూ ఎవరూ లేని సమయంలో చిన్నారి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసింది. బిడ్డ ఏడుపు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత ఇంట్లో మండుతున్న పొయ్యిలో ఆ బిడ్డను విసిరేసింది. తెల్లవారుజామునే పనికి వెళ్లిన రాజేంద్ర ఉదయం 11 గంటలకు ఇంటికొచ్చేసరికి కుమారుడు పొయ్యిలో కాలుతూ కనిపించాడు. చిన్నారిని బయటకు తీసేసరికే అప్పటికే మృతి చెందాడు. దీనిపై మమతను రాజేంద్ర నిలదీయగా అదే పనిగా ఏడుస్తూ ఉండటాన్ని భరించలేకే బిడ్డను పొయ్యిలో వేసినట్లు చెప్పింది. ఈ విషయంలో భార్యాభర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. తల్లి మమత మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కుమారుడిని చంపడం వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.